చూడమ్మా, ఇప్పుడు నేను బాగా టైర్డ్ అయిపోయాను. నెక్స్ట్ టైం వెన్ ఐ విజిట్ యువర్ ప్లేస్ ఐ విల్ కమ్ విత్ న్యూ మహిమాస్. వాట్ యు సే? అదేం కుదరదు. ఇందాక మా మధు చెప్పినట్టు గడ్డం పీకి పెట్టుకుంటారా, పచ్చిమిర్చి తింటారా? రెండిట్లో ఏదో ఒకటి చూపించాల్సిందే. అవును స్వామి, నాకు కూడా తమరి మహిమ చూడాలనుంది. తప్పదా? అవును స్వామి, నాకు మీ మహిమ చూడాలనుంది. అత్తయ్య గారు, నిజంగా తప్పదా? తప్పదు స్వామి. అంటే ఇలాంటి చిన్న చిన్న వాటికి మేమెందుకు తల్లి? మా శిష్యులు కూడా మహిమను బాగా చూపిస్తారు. అరవకండి, చూపించండి నాయనలారా. ఏంటి బాబా చూపించేది? మీరు తినకుండా మేము ఎప్పుడన్నా తిన్నామా? ముందు మీరు తినండి, మిగిలిందే మేము తింటాం. అమ్మ నా సంసు, బాగానే తప్పించుకున్నారుగా. ముందు మీరు తినండి బాబా, మిగిలింది మేము తింటాం. నాయనలారా, ఇప్పుడు కాకపోతే మీకు నేర్పించిన మహిమల్ని ఎప్పుడు చూపిస్తారు? చూపించండి, చూపించండి నాయనలారా, చూపించండి. తినండి. గొడవెందుకు స్వామి, అందరూ కలిసే తినండి. కరెక్టే, ముగ్గురు కలిసి తినండి. సరే, పెట్టి తగలెట్టండి, తింటాం. తినండి స్వామి. మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా? పచ్చి మిరపకాయ. శిష్యులారా, ఆరగించండి. ఓకే బాబా. అమ్మా, ఆరగించండి స్వామి, ఆరగించండి. తినండి స్వామి. తినండి బాబా. జై ఫట్ ఫట్, జై ఫట్ ఫట్. అబ్బా, ఫట్ 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 ఫట్. ఆహా, ఆహా, ఓహో, 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 ఆహా. చూసారా బాబా మహిమ ఏంటో? చూశానమ్మా, చూశాను. దేవుడా, కాలిపోతుంది. మ్యాటర్ చెప్పి దుబ్బేయడం బెటర్. అమ్మా అనసూయ, నీ ఇంటికో పీడ పట్టిందమ్మా. దాన్ని నువ్వు ఎన్నిసార్లు వదిలించుకుందాం అనుకున్నా తిరిగి నీ ఇంటికే వచ్చి తిష్టేసింది. దాన్ని నువ్వు వదిలించుకోకపోతే అష్ట కష్టాలు పడతావు, దుంపనాశనం అయిపోతావు, పట్టి కొట్టుకుపోతావమ్మా. అలాగా, అలాగా. ఏంటి స్వామి, ఏంటి స్వామి ఆ పీడ? దాన్ని ఎలా వదిలించుకోవాలి స్వామి, చెప్పండి స్వామి. అమ్మా, అది స్త్రీ రూపంలో నీ పక్కనే ఉందమ్మా. నమ్మించి నీ గొంతు కోస్తోందమ్మా. అలాంటి నీచురాలిని, దుర్మార్గురాలిని, దుష్టుడు. ఏమి ఏమి ఆవేశంలో ఉన్నారు. మీకు సేవలు చేసే భాగ్యం నాకే దక్కాలి. ఇలా మీకు సపేర్లు చేసుకుంటాను. ఇదిగోండి పచ్చిమిర్చి నేనే తినిపిస్తాను. తీసుకోండి స్వామి, తీసుకోండి. చూడండి అత్తయ్య గారు.
ఇంకోసారి ఇటువైపు వచ్చారంటే మీ బుర్ర ఫట్. అమ్మ మధు, నీకేం కాలేదు కదా? లేదు అత్తయ్య గారు. అయ్యో అవునా? ఇంట్లో పోదాం పద. ఏయ్, ఇల్లు క్లీన్ చేయండి. రామ్మా, రా. వెళ్ళండి వెళ్ళండి. ఆ. ఏమనుకుంటున్నారా? అయ్యో మనకి బాబాల వేషం అస్సలు కలిసి రాలేదు. ఇంకెప్పుడు ఇలాంటి వేషాలు వేయకూడదు. ఎవరు చూడలేదుగా. లోపలున్న దెబ్బలు, కాలి కింద బొబ్బలు ఎవ్వరు చూడకుండా మేనేజ్ చేయాలి. నాన్న చేతు, ఏంట్రా ఎందుకలా కుంటుకుంటూ నడుస్తున్నావు? చచ్చా, నేను కొండవేంటమ్మా, నేను చాలా స్టడీగా ఉన్నాను. మరేంటి నాకలా కుంటుతూ నడుస్తున్నట్టు అనిపించింది? అవునత్తయ్య గారు, నాకు అలాగే అనిపించింది. అంటే ఇద్దరు ఒకేసారి చూసారు కదా, అందుకే ఇద్దరికి ఒకలాగే అనిపించింది అంతే. గుడ్ నైట్. ఆగండి. నాకేదో అనుమానంగా. ఏమనుమానమమ్మా? చెప్తాను అత్తయ్య గారు. ఏది ఒకసారి మీరు డాన్స్ వేయండి. ఏం మధు, డాన్సా? చచ్చా, అయినా ఈ టైంలో డాన్స్ ఏంటి, బాగోదు, నేను వేయను. వెయ్యాలి. మీరు స్టడీగా నడుస్తున్నారని నేను అత్తయ్య గారు నమ్మడానికండి. వెయ్యండి. అవునవును, మధు చెప్పింది కాబట్టి వెయ్యాల్సిందే. వెయ్యరా అమ్మా. వెయ్యరా. సరే, ఆ, చూసి తరించండి. సాంగ్ ప్లీజ్. ఒక్క నిమిషం. కంపోజ్ చేసి పెట్టుకో. ఏం ఆడబోతున్నావు? ఆ, కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, దారం పెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. ప్రపంచం వినేలా. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbalaxmi. Subbalaxmi. Welcome to the party, Abbalaxmi. చాలు, ఆపవే, చచ్చేలా ఉన్నాను. అమ్మో, ఇది ఆపటట్లేదు. ఇదేదో కావాలని చేసిన కుట్రలా ఉంది. చూసారుగా ఎలా ఉంది? సూపర్ గా ఉంది నాన్న. నాన్న చేతు, ఇందాక ఒక దొంగ బాబా మన ఇంటికి వచ్చాడు నాన్న. వచ్చినవాడు వచ్చినట్టుండక మన మధు చేయి పట్టుకున్నాడు. దొంగ వెధవ, అంట్ల వెధవ. అమ్మా అమ్మా అమ్మా, ఆ, పాపం బాబాల్ని అలా తిట్టకూడదమ్మా, బాగోదు. ఏంటండి పాపం, మీరు అసలు భర్తేనా? మీ భార్య చేయి పట్టుకున్నాడు అంటే మీ కోపం రావట్లేదా? అంటే మధు, ఆయన గురువు లాంటి వాడు, పైగా వయసులో పెద్దవాడు. చూడండి అత్తయ్య గారు. ఆయన నీ చేయి కాకపోతే నీ కాలు పట్టుకుంటాడా? సపోజ్ ఆయన నీ చేయి పట్టుకున్నాడే అనుకో, నువ్వు కూడా ఆయన చెయ్యో కాలో పట్టుకోవాలి గాని మరీ అలా చిత్తకొట్టమేంటి పాపం? ఏయ్, చిత్త కొట్టడం ఏంట్రా? ఆ విషయం నీకెలా తెలుసు? అవును, వాళ్ళని కొట్టేటప్పుడు మీరు లేరు కదండి, మరి వాళ్ళని కొట్టిన విషయం మీకెలా తెలుసు? అంటే అది నీ ధైర్యం, నీ తెగింపు, నీ తెలివి నాకు తెలుసు కదా, అలా ఊహించుకున్నానన్నమాట, అంతే. అమ్మా, నేను బాగా టైర్డ్ అయిపోయాను, వెళ్ళి పడుకుంటానే. ఏమండి, అన్నం తినండి. తినేసాగా, ఫుల్ గా తినేసా, ఇదిగో బాగా తిన్నాను. గుడ్ నైట్. సర్లే, మను కూడా వెళ్ళి పడుకో. సరే అత్తయ్య గారు. గుడ్ నైట్ అమ్మా.
నీ అమ్మ కడుపు మాడ నెమ్మదిగా పెట్టవే. అలాగేనండి. నేను పెట్టమంది గిన్ని కాదే, ఆ కాపడం నెమ్మదిగా పెట్టవే. నాకు తెలుసు. నీ బొంద తెలుసు నీకు. ఏం చేస్తుంది ఇది? ఏం చేస్తున్నావే? మీరే కదండి స్లోగా పెట్టమన్నారు, అందుకే స్లోగా తీసుకొస్తున్నాను. స్లోగా తెస్తున్నావా? కర్మ కర్మ కర్మ. నువ్వు పెట్టేసరికి నాకు 90 ఏళ్ళు వచ్చేట్టుంది. పెట్టవే, తట్టుకోలేకపోతాను. అమ్మో పెట్టవే. అమ్మా అబ్బా అలా బొంగని ఎంతసేపు ఉంటారు? కాసేపు పడుకోవచ్చు కదా. ఏం పడుకోవడం ఏంటే, వాళ్ళు కొట్టిన దెబ్బలకి బాడీలో వంగిపోయింది. నా కాళ్ళు పట్టుకులాగు. నేను ఆపమన్నా ఆపద్దు. సరే సరే. నా బాడీ స్ట్రైట్ గా వచ్చే వరకు లాగుతూనే ఉండు. అలాగే, అలాగే. అబ్బా. ఉండండి. అమ్మా అమ్మా అమ్మో మంట మంట మధు. అయ్యో సారీ 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 అండి. ఇదిగో నేను లాగుతున్నాను, మీరు మళ్ళీ అరవకూడదు. కంటిన్యూ. అబ్బా బాడీ అబ్బా స్ట్రైట్ వచ్చేదాకా లాగే. లాగుడు నాశనం అయిపోను. ఇంకొక్కసారి అయిపోతుంది అయిపోతుంది. దేవుడా నాయను నీకు దండం పెడతా, వదిలేవే. Come to the party, సుబ్బలక్ష్మి. వసే అమ్మో పాపం బాగా నొప్పులుగా ఉన్నట్టున్నాయి. నొప్పులా? ఎవరికి? మీకే. నాకెందుకు నొప్పులు ఉంటాయి? నాకేం లేవు. మరి హిమాలయం నుంచి వస్తే నొప్పులుండవా ఏంటి? హిమాలయాలు అంటే హిమాలయాలేంటి? తమ నన్ను ఇంట్లో నుంచి గెంటేలని ప్లాన్ వేసినప్పుడే మొత్తం నేను విన్నానండి. అందుకే మీ ప్లాన్ బెడిసికొట్టే ప్లాన్ నేను వేశాను. అంటే నేను బాబా గెటప్ లో వస్తున్నానని తెలిసే కొట్టించావు అనమాట. దుర్మార్గురాలా. చా, మీరు నన్ను ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గెంటేయాలని ప్లాన్ వేస్తే తప్పులేదు, కానీ మీ అమ్మగారితో కలిసి మిమ్మల్ని కొట్టించడం తప్పైపోయిందా అండి? ఈ రోజుతో అయిపోయిందనుకోకే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. అతి త్వరలో నిన్ను మా ఇంట్లోంచి బయటికి పంపిస్తా. బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్. వెళ్ళడానికి నేను రెడీ అండి. మీకు దమ్ముంటే నన్ను బయటికి పంపించండి. చాలా దమ్ముందండి. అలా పంపించలేకపోతే నా పేరు చైతన్య కాదు. ఈ డైలాగ్ విని విని బోర్ కొట్టేసిందండి. పాపం ఒళ్ళు హూనమైపోయినట్టుంది. కాపుడు వెన్ను పెట్టమంటారండి? వద్దండి, మీరు వద్దు, మీ కాపడం వద్దు, వెళ్ళండి. వద్దు, వెళ్ళు. ఏంటి భయమా? ఎవడికి ఎవడికి భయం? ఎవడికి భయం? నాకు అర్థమైందిలేండి, మీకు భయమే. అబే అలాంటిదేం లేదు. అయితే ఉండండి, కాపడం పెడతాను. అమ్మో వద్దే, రాత్రి నడుమిరు కొట్టావు చాలు. సారీ. అమ్మా అన్నయ్యలు, వదిళ్ళు,
ఆ మధుని ఫట్ ఫట్ చేద్దామని ఫట్ ఫట్ బాబా అవతారం ఎత్తితే అది మనల్ని ఫట్ ఫట్ చేసేసింది కదరా. పచ్చి కూరలకు భయపడే నాతో పచ్చి మిరపకాయలు తినిపించిందిరా. ఆ పచ్చిమిరకాయలేంట్రా అంత బాగుంది? నవిలేటప్పుడు నోరు మంట, మింగేటప్పుడు గొంతు మంట, లోపలికి వెళ్ళా కడుపు మంట, వచ్చేటప్పుడు చాలు చాలు ఆపేసా. Thank you. అమ్మో. అర్థమైందిరా, మరీ అంత డీటెయిల్డ్ గా చెప్పక్కర్లేదు. ఇక లాభం లేదు, ఎలాగైనా సరే ఆ మధుని ఇంటి నుంచి గెంటేయాలి. బుజ్జి ఒక్కసారి చేయి పైకి లేపు. ఎందుకండి? చెప్తాను ముందు లేపు. అబ్బా! నన్ను కొట్టి మీరు అరుస్తారేంటండి? ఆ మధుతో పెట్టుకుంటే నిన్ను కొట్టినా నొప్పి నాకొచ్చినట్టు ఆ మధుని ప్రాబ్లమ్స్ లో నెట్టాలనుకున్న ప్రతిసారి మనమే ప్రాబ్లమ్స్ లో పడుతున్నాం. నాకు తెలిసి ఈ ప్లానింగ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి నేను పేకాట ఆడుకుంటూ నువ్వు మేకప్ వేసుకుంటూ బతికేద్దాం. పశువులకి ఇంజెక్షన్ వేయాలంటేనే 10 సార్లు ఆలోచించిన మొగుడిని నా ముందే పశువుని కొట్టినట్టు కొట్టించింది. అలాంటి దాన్ని వదిలేస్తే నేను శిరీషిని కాదు. నాన్న బంగారం ఇట్రా. అనే ఆపు అన్నయ్య, ఒరే భద్రన్నయ్య నువ్వేనే చెప్పరా వాడికి. ఇలా రెచ్చగొట్టబట్టేనే నన్ను నేను పిచ్చి కొట్టుడు కొట్టేలా చేసుకున్నాను. మళ్ళీ తొడగొట్టటాలు, ప్లానులతో పడగొట్టటాలు ఇలాంటివి చేసావంటే నీ నగలతోనే నిన్ను ఊరేసేస్తాను. చచ్చూరుకుంటావు తింగరదానా. వదిన ఎందుకన్నా భయపెడుతున్నావు? ఏదో ఒకసారి దెబ్బతిన్నామని మనం ప్రతిసారి దెబ్బతింటావా ఏంటి? చూడండి, ఈసారి ఆటం బాంబు లాంటి ఐడియా వేస్తా, ఆ మధుని బ్లాస్ట్ చేస్తా, మన ఇంటి నుంచి బయటికి గెంటేస్తా. నువ్వు మధుని ఇంటి నుంచి గెంటేస్తావా? అవును, అది మేము నమ్మాలి. ఖచ్చితంగా. ఏది ఒకసారి ఆ చెట్టు దాకా వెళ్ళరా. అలాగేనండి. వెళ్ళొచ్చానండి. ఎల్లమంది నింది కాదే ఈయన్ని. ఏంట్రా టెస్టా? వెళ్ళరారా మరి. ఓకే. అమ్మో! అమ్మా! అర్థమైందా? నిన్నిచ్చిన డోస్కి తప్పటడుగు వేసే పిల్లాడిలాగా అరగంటకి ఒక అడుగేస్తున్నావు. సాయంత్రానికి గేట్ దగ్గరికి వెళ్ళి రేపొద్దునికి గాని రావురా. వీడంట మధుని బయట గెంటుతాడంట. అరే దేవుడు దిగి రావాలి తప్ప ఈ ఇంట్లో వాళ్ళ మాత్రం కాదురా.
ఏంట్రా నోరు తెరిచి నిలబడ్డారు? వెళ్ళాననుకున్నారు కదా? రేయ్, మా మధుని మన ఇంట్లోంచి బయటికి గెంటేయడం కోసం ఈ నొప్పే కాదురా, ఇంతకు 100 రెట్ల నొప్పైనా సరే భరిస్తాను.